అందరికీ నమస్కారం అండి. బిగ్ బ్రేక్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్, తేదీల లిస్టుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం అయితే నిర్వహించారండి. సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 11వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీన ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి అయితే ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు అయితే చేపట్టింది. ఈ క్రమంలో పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాని మరోసారి సవరించేందుకు షెడ్యూల్ను ఎస్ఈసి ఈవేళ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో రేపటి నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహించనుంది. ఈ 4 రోజుల్లో గ్రామాల్లో ఓటర్ల జాబితాలను ఇంటింటి స్థాయిలో పరిశీలించి కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, స్థానిక సర్పంచుల సహకారంతో ఈ ప్రక్రియ అయితే జరగనుంది. కాగా ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి, అవసరమైన సవరణ చేయించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈసి సూచించింది. ఇప్పటికే జూలై 1, 2025 నాటి అర్హతతో రూరల్ ఓటర్ల జాబితా తుది రూపం పొందగా ఈ చివరి సవరణ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబర్ చివరి వారంలో లేదా 2026 జనవరి మొదటి వారంలో పోలింగ్ జరగవచ్చని అధికారిక వర్గాలు తెలుపుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, రాబోయే 4 రోజుల్లో తప్పనిసరిగా జాబితా పరిశీలించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.